Hi, hello and welcome to MathPed. In this video, we are going to discuss about the previous year questions which we got in the Polyset exam from the chapter Real Numbers. So, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే పాలిసెట్ ఎగ్జామ్ లో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూడబోతున్నాం అండ్ ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో మీరు ఈ వీడియో చూసే ముందు ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ రియల్ నెంబర్ చాప్టర్ మొత్తం ఒకసారి చూసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ మీకు రియల్ నెంబర్స్ పైన ఏం టచ్ లేకుండా ఉండేది ఉంటే సో మనం ఏం చేసినా గానీ అది చైనా మూవీస్ కి తమిళ సబ్ టైటిల్ తో చూసినట్టు ఉంటుంది. సో కంపల్సరీ మీకు కొంచెం ఐడియా ఉండాలి. వాట్ ఇస్ రియల్ నెంబర్స్, వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ ద, వాట్ ఆర్ ద ఫార్ములాస్ లాగర్థం, ఇవన్నీ తెలుస్తుంటే ఇవి మనకు చాలా ఈజీగా అయిపోతాయి. సో తెలియకుండా నో ప్రాబ్లం, ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం అనుకోండి, సో ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ వస్తుంది. సో ఇప్పుడైనా మనం నేర్చుకోవచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఇయర్ 2015. 2015 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. మెయిన్ గా మనకు రియల్ నెంబర్స్ చాప్టర్ లో పాలిసెట్ ఎగ్జామ్ లో 5 మార్క్స్ వస్తున్నాయి. సో 5 క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కదా. సో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మనకు 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా. సో 2015 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ HCF ఆఫ్ ద నెంబర్స్ 26, 116, so HCF highest common factor of these, then LCM of that numbers. LCM ఇచ్చాడు, సారీ HCF ఇచ్చాడు, LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా వస్తాయి. ఆర్ there is a relation between the LCM and HCF. LCM కి HCF కి ఒక రిలేషన్ ఉంది, అలా చేయొచ్చు. ఆర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తో కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేద్దాం. సో 26 ఫ్యాక్టర్స్ ఏంటి, 26 ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 13s, so 13 is a prime number, so direct 13 1 is 30. Next 169, so 169 is the perfect square. 13 is 169, right? So 13 is 169 and 13 1 is 13. So ఇప్పుడు మనకు 26 ఫ్యాక్టర్స్ ఏం వచ్చాయి, 2 into 13. ఓకే, 2 into 13. నెక్స్ట్ 169 ఫ్యాక్టర్స్ ఏం వచ్చాయి, 13 into 13. సో ఇంటూ 1 రాయడం నో ప్రాబ్లం, ఎందుకంటే 1 తో మల్టిప్లై చేసినా ఏం చేంజ్ ఉండదు మనకు. సో ఇప్పుడు LCM రాయాలి కదా. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో LCM HCF సిమిలర్ వస్తుంది, బట్ LCM కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయినాక ఫర్ ఎగ్జాంపుల్ HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో 26 ఫ్యాక్టర్స్ 2 into 13, 116 ఫ్యాక్టర్స్ 13 into 30. HCF ఫైండ్ అవుట్ చేయమనంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. రెండింటిలో కామన్ ఏముంది, 13 కామన్ ఉంది కదా. సో 13 అయితే HCF, రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సేమ్ కామన్ టర్మ్స్ ఏమన్నా రాసుకోవాలి. 13 ఇస్ ద కామన్ ఇంటూ రిమైనింగ్ టర్మ్స్. కామన్ రాసుకుంటే మిగిలిన ఏమంటే రాసుకోవాలి. మిగిలిన ఏమున్నాయి ఇంకా 2 into 13. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 13 13 169, 169 2 plus 3, so 338. LCM is 338. సో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, బట్ మనకు ఏ మెథడ్ అయితే తొందరగా సాల్వ్ చేయొచ్చు, ఏ మెథడ్ అయితే తొందరగా ఆన్సర్ ఇస్తారో అదే మెథడ్ యూజ్ చేసుకోవాలి మనం. సెకండ్ క్వశ్చన్, if n is a natural number, then 6 power n minus 5 power n is always ends with a dash. ఇది very very easy question, simple. 6 power n minus 5 power n ఉందట. Here n is a natural number, so ఇది ఈ term always ends with what digit? సో ఇక్కడ n నేచురల్ నెంబర్ అనే కదా, సో n ప్లస్ లో 1 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, 6 power 1 minus 5 power 1. 6 power 1 అంటే ఎంత, 6 minus 5 power 1 5, 6 minus 5 1. so the last digit always ends with 1. మీరు n ప్లేస్ లో 2 3 4 5 ఏ నెంబర్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ 1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 4th root of 81. ఇట్ ఈస్ 4th root of 81 మైనస్ 8 into 5th root of 216 ప్లస్ 15 into 5th root of 32 ప్లస్ అండర్ రూట్ 225. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనకు 9th క్లాస్ లో ఉంటుంది రియల్ నెంబర్స్ చాప్టర్ లో. ఐ థింక్ దట్ ఇస్ లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఉంటాయి. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే, సో ఇవి అండర్ 4th root of 81 ఉంది కదా, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ చేంజ్ చేద్దాం. ఎలా అంటే, సో ద ఫార్ములా ఇస్ nth root of a. సో దీస్ ఆర్ కాల్డ్ సర్స్. nth root of a కెన్ బి రిటన్ యాజ్ a power 1 by n.
nth root of a power 1 by 1 గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏముంది fourth root of 81. So this can be written as 81 to the power of 1 by 4. 81 raised to the power of 1 by 4 minus 8. So ఇది ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనం 216 raised to the power of 1 by 3 plus 15 into ఇలా రాసుకోవచ్చు 32 is raised to the power of 1 by 5 plus root 225. 225 is a perfect square. So square root of 225 is 50. Next ఏం చేద్దామంటే 81. So 81 can be written as 3 power 4. ఎలా అంటే ఇలా. So 81 factorize చేస్తే ఏమొస్తుంది 3 2 జా 6 3 7 జా 3 9 జా 3 3 జా so 3 1 జా 3. So 1 2 3 4. So 81 can be written as 3 power 4. So 81 plus లో ఏం రాస్తున్నా నేను 3 power 4 whole power 1 by 4 minus 8 of 216 can be written as 6 cube. Same అలా factorization చేస్తే వస్తుంది plus 15 into 32 can be written as 2 power 5 whole power 1 by 5. ఇక్కడ whole power 1 by 3 plus 15. ఇక్కడ 4 gets cancelled. How? ఎలా అంటే మనకి ఫార్ములా ఉంది a power m whole power n equal to a power m into n. ఇక్కడ ఏముంది మనకి 3 power 4 whole power 1 by 4. సో దీన్ని ఏం చేయాలి ఎలా రాసుకోవచ్చు అంటే 3 power 4 by 4. సో 4 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 3 power 1. 3 power 1 అంటే 3 గా. సో ఇప్పుడు సేమ్ అలానే సేమ్ లాజిక్ తో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి 3 3 5 5. ఇక్కడ మనకి ఏం మిగిలా ఇప్పుడు only 3 minus 8 into 6 8 6 are 48. ఇక్కడ ఏముంది plus 15 into 2 15 2s are 30. So plus 30. ఇక్కడ ఏముంది plus 15. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ 3 minus 48 minus 45 plus 30 plus 15 it is also 45 minus 45 plus 45 cancel. The final answer is 0. Option 1 is the correct answer. Fourth question ఏంటో చూద్దాం. If log 2 base 10 equal to 0.3010 then the number of digits in 4 raised to the power 2013. 4 power 2013 లో అది సాల్వ్ చేస్తే ఎన్ని డిజిట్స్ ఉంటాయి ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏంటో అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్స్ ఓకే పక్క పెట్టేసి ఇక్కడ చూస్తే మనకు 4 raised to the power of 2013 అంటే 4 power 2013. If the question is what is the last digit, what is the units digit of 4 power 2013 అంటే అప్పుడు ఏమొస్తుందంటే మీరు చూడండి 4 power 1 value is 4 4 square is 16 4 cube is 64. సో మీరు చేసుకుంటే పోతే లాస్ట్ డిజిట్ 4 6 4 6 4 6 4 6 వస్తుంది. If the exponent is odd then the last digit is 4. If the exponent is even the last digit is 6. If the question is what is the end digit of 4 power 2013 అంటే అప్పుడు ఏమొస్తుంది end digit ఇది ఎక్స్పోనెంట్ నెగటివ్ నెంబర్ ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ ఉంది కదా. ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది మనకి లాస్ట్ డిజిట్ 4 వస్తాయి. బట్ ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఏంటో అడగట్లేదు. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ దిస్ నెంబర్ 4 power 2013 ని సాల్వ్ చేస్తే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయమంటాను. 4 into 4 into 4 into 2013 టైమ్స్ రాసుకుంటే కాన్ముచ్చట. సో మనం ఏం చేద్దామంటే సో ఫస్ట్ వాట్ హి హస్ గివెన్ 4 power 2013 టేక్ ఇట్ యాస్ ఈక్వల్ టు x equal to x. So apply log on both sides. Log apply చేస్తే ఏమొస్తుంది log 4 power 2013 equals to log x. సో ఇక్కడ మన ఫార్ములా ఉందా log x power m మనకు ఒక ఫార్ములా ఉంటుంది log x power m equal to m log x. సో ఇట్లా ఎక్స్పోనెంట్ ఉంటే ముందు జంప్ అయితే m log x. సో అప్పుడు ఏమొస్తుంది ఇది ముందుకు వస్తే 2013 log 4 equals to log x. సో 4 ని చేంజ్ చేస్తున్నాను నేను 4 ని ఐఎమ్ రైటింగ్ as 2 square. సో 2013 log 2 square equals to log x. సేమ్ ఫార్ములా కదా log x power m. సో 2 ముందుకు వస్తుంది అంటే 2 is
2 will multiply with this number. 2013 into 2, 4026. Log 2 equal to log x. So what is the base of the log here? Well, log ki a base ivagunte, the base is 10. Log 2 base 10. Mana తెలుసు log 2 base 10 value తెలియదు. సో మనకు తెలియదు అని తెలిసి ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చాం. Log 2 base 10 value is 0.3010. So let us substitute here. 4026 of 0.3010. Zero neglect చేద్దాం, no problem. Log x base 10. So ఇప్పుడు 2 multiply చేద్దాం, ఏమొస్తుంది? 4026 into 0.301. ఇక్కడ మనకు 3 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కదా, సో ఆన్సర్ కూడా 1 2 3 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. అప్పుడు ఏమొచ్చా మనకి 1211.826 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి కదా, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ రావాలంటే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ వాల్యూ. ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఏంటి? సో ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్. పాయింట్ తర్వాత కూడా డెసిమల్ పార్ట్. ఇంటిగ్రల్ పార్ట్ ప్లస్ 1. సో ఇంటిగ్రల్ పార్ట్ కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నట్టు. మరి ఇంటిగ్రల్ పార్ట్ ఎంత? 1211 ప్లస్ 1 1212. సో ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈస్ 1212. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలంటే ఇంటిగ్రల్ పార్ట్ ప్లస్ 1. సో ఇక్కడ వరకు వచ్చాక ఈ ఇంటిగ్రల్ పార్ట్ కి 1 యాడ్ చేస్తే అదే నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అండర్ రూట్ 1 ప్లస్ బి మైనస్ 1 బై బి ఈక్వల్స్ టు వాట్? సింపుల్ గా ఇది ఇచ్చాడు, ఈక్వల్ టు సంథింగ్ ఏమో అని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఈజ్ ఇట్ ఈక్వల్ టు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా చేద్దామంటే, సో మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని. రేషనలైజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇలా రూట్స్ ఉన్నాయి కదా, ఆ రూట్స్ తీసేయడానికి, ఆ రూట్స్ సింప్లిఫై చేయడానికి మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ తో మల్టిప్లై చేస్తాం. అంటే ఒకవేళ రూట్ 2 ప్లస్ 1 ఉందనుకోండి, రూట్ 2 మైనస్ 1 తో మల్టిప్లై చేస్తాం. ఒక రూట్ 2 మైనస్ 1 ఉంటే రూట్ 2 ప్లస్ 1 తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమైతుందంటే ఆ రూట్స్ అనేవి సింప్లిఫై అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ లో అండర్ రూట్ 1 ప్లస్ బి మైనస్ 1 ఉంది కదా, సో దీనికి రేషనలైజ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? ఫర్ ద న్యూమరేటర్ ఏమొస్తారంటే అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ 1 వస్తుంది. మైనస్ 1 ఏమో ప్లస్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేద్దాం. అండర్ రూట్ 1 ప్లస్ బి మైనస్ 1 బై బి ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ 1 బై డినామినేటర్ కూడా 1 ప్లస్ బి ప్లస్ 1. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తారంటే రూట్ 1 ప్లస్ బి ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ బి. అప్పుడు ఏమొస్తుంది? అండర్ రూట్ 1 ప్లస్ బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ రూట్ 1 ప్లస్ బి ఇంటూ మైనస్ 1. సో మైనస్ అండర్ రూట్ 1 ప్లస్ బి. డన్. నెక్స్ట్ 1 ఇంటూ దిస్, దట్ ఓన్లీ వి గెట్ నౌ. సో ప్లస్ అండర్ రూట్ 1 ప్లస్ బి అగైన్ 1 ఇంటూ మైనస్ 1, దట్ ఇస్ మైనస్ 1 బై డినామినేటర్ ఏముంది? పి ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ బి, అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ 1. సో ఇక్కడ స్క్వేర్ రూట్ విల్ గెట్స్ క్యాన్సల్, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ అండర్ రూట్ 1 ప్లస్ బి కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం బిల్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ 1 ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయాయి. మైనస్ 1 బై డినామినేటర్ ఉంది బి ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ 1. సో ఇక్కడ 1 మైనస్ 1 క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది? మళ్ళీ న్యూమరేటర్ లో బి బై బి ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ బి ప్లస్ 1. సో b also gets cancelled. Then what is the left in the numerator? 1 by under root 1 plus b plus 1. So which is the option for this answer?
It is B. Option 2 is the correct answer. 1 by under root 1 plus B plus 1. So option 2. So now 2016 questions ఏంటో చూద్దాం. First question is the relation A into B into C equal to A into B into C dash. ఈ డిఫరెన్స్ ఏముంది? ఫస్ట్ మనకు B into C మల్టిప్లై చేసినాక A తో మల్టిప్లై చేయాలి, అండ్ ఇందులో A into B చేసినాక C తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకు ప్రాపర్టీస్ లాస్ట్ యూజ్ అయితే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, క్లోజర్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో విచ్ ప్రాపర్టీ రిలేటెడ్ టు దిస్ గివెన్ స్టేట్మెంట్? ఫస్ట్ ఆప్షన్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో మన డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటంటే ఇఫ్ A ఆఫ్ B ప్లస్ C ఈక్వల్ టు A ఇంటూ A ఆఫ్ B ప్లస్ C ఈక్వల్స్ టు సో AB ప్లస్ AC. డిస్ట్రిబ్యూటివ్ కాబట్టి A ని ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేయాలి, A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. సో ఇది ఇలా లేదుగా, సో ఆప్షన్ 1 మనకి కాదు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటంటే సో we can add, if we add A plus of B plus C equal to A plus B plus C. అంటే ఫస్ట్ B plus C యాడ్ చేసి మళ్ళీ దానికి A యాడ్ చేసిన, ఆర్ A plus B యాడ్ చేసి దానికి C యాడ్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. సేమ్ వే మన మల్టిప్లికేషన్ చూసుకుంటే ఏమొస్తుంది అప్పుడు? A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. సో మనం ఇచ్చిన క్వశ్చన్ దీంతో స్పాన్ చేస్తుంది కదా. సో A ఇంటూ BC ఈక్వల్ టు AB ఇంటూ C. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 3 ఏముంది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఇఫ్ A ప్లస్ B అండ్ B ప్లస్ A ఆర్ ఈక్వల్, అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసి మళ్ళీ వాటిని రివర్స్ చేసి యాడ్ చేసినా కూడా సేమ్ నెంబర్ వస్తుంది. దిస్ ఈస్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్. అండ్ AB ఈక్వల్ టు BA కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. Closure property means sum of two real numbers, sum of two rational numbers is a rational number. Rational numbers అంటే మనకి ఈ హోల్, natural, integers ఇవన్నీ వస్తాయి కదా. బట్ sum of irrational numbers may not be equal to irrational number. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది. √2 is an irrational number. Minus √2 is also irrational number. ఈ రెండు సమ్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. సో 0 is not a irrational number. సో అందుకనే all the rational numbers are follows closure property. Then next second question ఏంటంటే the value of log 243 base 3. సో ఇక్కడ మనకు బేస్ 3 ఇచ్చాడు కాబట్టి ఈ 243 మనం 3 లో రాసుకోవచ్చు. ఎలా అంటే 3 పవర్, సో 243 ఫ్యాక్టరైజ్ చేస్తాం అనుకోండి విత్ 3. సో 3 8s 24, 3 1s 3, 3 2s 6 అంటే 2 మిలియన్గా, 3 7s 21, 3 9s 27, 3 3s 9 and 3 1s 3. ఎన్ని 3s వచ్చాయి? 1 2 3 4 5. సో 243 can be written as 3 power 5. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? log 243 ని 3 power 5 బేస్ 3. సో ఇక్కడ 5 ముందుకు వస్తుంది. ఎందుకు? మన ఫార్ములా log x power m ఇందాక చేసాం. ఈ ఫార్ములా log x power m ఈక్వల్స్ టు m log x. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ log ముందు జంప్ అయిపోతే m log x. సో ఇక్కడ ఏమొస్తుంది? అలా అయితే 5 log 3 బేస్ 3. సేమ్ ఉంటే మళ్ళీ ఒక ఫార్ములా మనకు log a బేస్ a, log a బేస్ a ఈక్వల్ టు 1. సో దిస్ వాల్యూ ఇస్ 1. అప్పుడు 5 into 1, 5 1 ja 5. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 0.10110111011110 is so on is dash. సో ఇది వాట్ టైప్ ఆఫ్ నెంబర్? ఇంటీజర్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, నేషనల్ నెంబర్ చెప్పాలి. ఎలా చెప్పాలంటే సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్ బికాస్ ఇట్ హ్యావ్ డెసిమల్ పార్ట్. డెసిమల్ పార్ట్ అంటే ఇంటీజర్స్ కానే కాదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ నేచురల్ నెంబర్. ఈ డెసిమల్ పార్ట్ ఉంటే కిందికి రావు. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్, ఇట్ హ్యాస్ ఎ నాన్ టర్మినల్ డెసిమల్. డెసిమల్ పార్ట్ కంటిన్యూ అయిపోతూనే ఉంది, ఎండ్ అనేది అవ్వట్లేదు. సో ఎండ్ అవ్వట్లేదు అంటే అది ఇర్రేషనల్ నెంబర్ కి వస్తుంది. అండ్ ఎండ్ అవర్ నెంబర్స్ ఉంటే అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ కి వస్తాయని అనుకోవద్దు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 2.22222 సో ఆన్, so it is not an irrational number. This is a rational number because it has recurring decimal. So recurring decimal unte rational number, recurring decimal avate irrational. So ikkada em repeat avvatle kada, ikkada increase aitundi. one time unde 2 times 3 times 4 times. So it is not a recurring decimal, so it is an irrational number. 2016 లో వచ్చిన రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం.
The HCF of 1.2 and 0.12 is dash. So ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్, మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ట్రై దిస్ లో ఉంటుంది క్వశ్చన్. సో 1.2 0.12 HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డెసిమల్ నెంబర్స్ కదా, నార్మల్ నెంబర్స్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోటి చేసి ఈజీ చేసేసుకోవచ్చు. సో డెసిమల్ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలంటే వెరీ సింపుల్. చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టైం రైటింగ్ దీస్ టు యాజ్ ఫ్రాక్షనల్ ఫామ్. సో 1.2 ఫ్రాక్షనల్ ఫామ్ ఏమొస్తుంది? సో 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి సో ఫస్ట్ యాస్టిస్ 12 by 1 digit before point ఉంటే 10, that is 10. నెక్స్ట్ ఇదేమొస్తుంది 12 by 2 digit before point కదా, సో 100. So this number is 12 by 10, this number is 12 by 100. So what I am doing, I am making the denominators as same. So అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 100 ఉంది కదా, సో ఇది 100 కావాలంటే into 10 into 10. అప్పుడు ఈ నెంబర్ ఏమొస్తుంది 12 10s are 120 by 100. సో ఇక్కడ మనకి న్యూమరేటర్స్ ఏమున్నాయి, ఒకటి 120 ఒకటి 12 ఉంది కదా. వాట్ ఈస్ ద HCF ఆఫ్ 12 అండ్ 120? 12 120 HCF ఏమొస్తుందంటే 12 వస్తుంది. నెక్స్ట్ వాట్ ఇస్ ద HCF ఆఫ్ 100 అండ్ 100? దట్ ఈస్ 100 ఓన్లీ. నో HCF ఆఫ్ 100 అండ్ 100 అది 100 వస్తుంది. సో వీటిని బై చేస్తే ఏమొస్తుంది? సో HCF ఆఫ్ దిస్ టూ నెంబర్స్ ఇస్ 12 by 100. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 12 by 100 ఇస్ 2 zeros కట్ చేస్తే 2 digit బిఫోర్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి 0.12. సో ద ఆప్షన్ ఈస్ 3. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. If x equals to log 3 base 2, y equal to log 5 base 2, then log 15 base 2 in the terms of x and y dash. సో ఇక్కడ బేసెస్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది. log 3 base 2, log 5 base 2, then ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y. ఈ క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్. సో ఈ వాల్యూ ఏం రాసుకోవచ్చు? 15 ఉంది కదా, సో 15 we can write as log of 5 into 3 or 3 into 5. సో నేను 3 into 5 రాస్తున్నా. ఎందుకు అంటే ఫస్ట్ x టర్మ్ తో 3 ఉంది కదా, సో 3 into 5. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే log x into y. log x into y ఫార్ములా ఏంటి? సో log xy ఈక్వల్ టు log x plus log y. సో based on this formula we can write it as log 3 base 2 plus log 5 base 2. log 3 base 2 అంటే ఏమి ఇచ్చిన మనకి ఇక్కడ x అని ఇచ్చారు కదా, సో ఇట్ ఈస్ x ప్లస్ log 5 base 2 ఏంటి? y. సో ద వాల్యూ ఇస్ x plus 5. సో x plus 5 ఎక్కడ ఉంది? అదే మన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2017 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ log 125 base 10 plus log 8 base 10. ఇక్కడ బేసెస్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 125 8, these two are the perfect cubes. So 5 cube is 125, 2 cube is 8. సో నేను అలా చేంజ్ చేస్తున్నా వీటిని. అప్పుడు ఏమొస్తుందంటే log 5 cube base 10 plus log 2 cube base 10. ఇక్కడ ఏముంది? log x power m. ఇందాక మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం. log x power m ఈక్వల్ టు ఈ m అనేది ముందు జంప్ అవుతుంది m log x. సో ఇక్కడ ఏమొస్తారంటే 3 log 5 base 10 ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా 3 log 2 base 10. ఈ 2 టర్మ్స్ లో 3 కామన్ ఉందిగా, 3 కామన్ ఇద్దాం. అప్పుడు ఏముంది? 3 ఆఫ్ 3 బయటకు పోతే ఏముంది? log 5 base 10 log 5 base 10 ప్లస్ ఇందులో 3 బయటకు వస్తే log 2 base 10 log 2 base 10. సో ఇక్కడ మనం చూస్తే ఇది log a plus log b ఫార్ములా ఉంది కదా, ఆర్ యూ కెన్ టేక్ log x plus log y. log x plus log y we can simplify it as log x into y. సో దీని అలా రాస్తే ఏమొస్తుందంటే 3 log x into y అంటే 5 into 2, 5 2s are 10, log 10 base 10. సో log 10 base 10 వాల్యూ ఎంత వస్తుంది? యూజింగ్ దిస్ ఫార్ములా log a base a is 1. సో log 10 base 10 is 1 అంటే 3 into 1, 3 1s are 3. 3 is the correct answer. That is option 3 as 3. Right. Next question. The relation a of b plus equal to ab plus ac. So a into b, a into c. A distributed to 2 terms, so that is distributive property, distributive law. Next, last question is, if n is a natural number, then 8 power n minus 3 power n is always divisible by dash. So n is a natural number అట, మళ్ళీ ఏంటి 8 power n minus 3 power n అది చేసినప్పుడు కంపల్సరీ దట్ నెంబర్ దట్ ఆన్సర్ ఇస్ ఆల్వేస్ డివిజిబుల్ బై వాట్? 3 5 8 1. ఏంతో డివిజిబుల్ అవుతుందో సింపుల్. మనం ఇక్కడ n ప్లస్ లో 1 తీసుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది?
8 power 1 minus 3 power 1. 8 power 1 అంటే ఎంత 8 minus 3 power 1 3. 8 minus 3 5. So 5 is divisible by 3, 5, 8, 1. 8 number exactly. 5 is divisible by 5, right? So option 2 is correct answer.